మధ్యాహ్న భోజనం ఎలా ఉంది స్కూల్లో? చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు రైస్ చాలా బాగుంటుంది, సన్న బియ్యం ఇస్తున్నారు. అంతకు ముందేమో లావు బియ్యం ఇచ్చేవాళ్ళు, హెల్త్ ఇష్యూస్ వచ్చేసేవి, కడుపులో నొప్పులు, వామిటింగ్స్ అవన్నీ వచ్చేసేవి. ఇప్పుడు బాగుంటుంది, సన్న బియ్యం ఇస్తున్నారు. ఎగ్ ఏమో ఫ్రై చేసి ఇస్తున్నారు, చిక్కీ ఇస్తున్నారు, రాగి జావ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా బాగుంటున్నాయి. అంటే ఎడ్యుకేషన్ ఎలా ఉందమ్మా అక్కడ స్కూల్లో? ఇప్పుడు చాలా బాగుంటుంది. అంతకు ముందు అంటే సరిగ్గా టీచర్స్ వచ్చేవాళ్ళు కాదు, సరిగ్గా లెసన్స్ కూడా ఏమి చెప్పేవాళ్ళు కాదు, నెగ్లెక్ట్ చేసేసేవాళ్ళు. ఇప్పుడు అంటే కరెక్ట్ టైం కి వస్తున్నారు, ఆప్షన్ పెట్టకుండా వస్తున్నారు. మాకు ఎగ్జామ్స్ టైం కి కూడా చాలా అర్థమయ్యేలా చెప్తున్నారు. ఇప్పుడు అంతకు ముందు అంటే చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు కొత్త టీచర్స్ వస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. ఇప్పుడు అది బాగుంటుంది. అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది. నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ ముందు ఎలా ఉండేది? ఇప్పుడు మీకు సరిగ్గా టీచర్స్ వచ్చేవాళ్ళు కదా, ఆప్షన్స్ పెట్టేసేవాళ్ళు. మేమేమో చదువుకోవడానికి అప్పుడు ఎగ్జామ్ కి టైం ఉండేది కాదు. ఎగ్జామ్స్ వచ్చేసేవి, టీచర్స్ ఏం రావట్లేదు, మాకు సరిగ్గా చెప్పేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు బాగుంటుంది నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత. అంటే ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్? అంత బాగానే చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు. సరిగ్గా లేదంటే స్టడీకి అంతకు ముందు బాగుండేది కాదు అసలు, ఇప్పుడు బాగుంటుంది చక్కగా. ఎలా ఉంది? మధ్యాహ్నం భోజనం చాలా బాగుంటుంది. రైస్ కూడా సన్న బియ్యం పెడుతున్నారు, ఎగ్ ఫ్రై చేసి పెడుతున్నారు, మార్నింగ్ జావ కూడా హెల్దీగా ఇస్తున్నారు మాకు. అంటే ఇప్పుడు విద్యాశాఖలో మీకు ఎలాంటి మార్పులు ఏమైనా ఉన్నాయా? ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి టీచింగ్ బాగుంది, స్ట్రిక్ట్ గా ఉంటున్నారు, ఎగ్జామ్ కి టైం గా వస్తున్నారు. ఇంతకు ముందు అయితే టీచర్స్ లీవ్స్ ఎక్కువ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పెట్టట్లేదు. న్యూ టీచర్స్ కూడా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. గవర్నమెంట్ మీకు ఉచితంగా డ్రెస్సులు, పుస్తకాలు ఇవ్వటం ఎలా అనిపిస్తుంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్ డ్రెస్సెస్ లాగా ఇస్తున్నారు, న్యూ బుక్స్ ఇస్తున్నారు, మంచి బుక్స్ ఇస్తున్నారు, చాలా బాగుంది. ఇప్పుడు అంటే సరిగ్గా భోజనం పెట్టట్లేదని అన్నారు. తినే వాళ్ళకి కదా తెలిసేది, మీకు ఎలా తెలుస్తుంది అలా చెప్పడం? సరిగ్గా లేదంటే సరిగ్గా చూడట్లేదు. చాలా బాగుంది, హెల్దీగా కూడా పెడుతున్నారు మాకు. ఇంతకు ముందు అయితే పురుగులు వచ్చేవి, రాళ్ళు ఉండేవి, ఎడ్యుకేషన్ బాగుండేది కాదు, స్ట్రిక్ట్ గా ఉండేది కాదు ఇంతకు ముందు అయితే. ఇప్పుడు బాగుంది. మధ్యాహ్నం భోజన పథకం ఎలా ఉంది? చాలా బాగుంది. ముందైతే లావు రైస్ అన్ని ఉడికేవి కాదు, పురుగులు, రాళ్ళు అన్ని ఉండేవి. ఇప్పుడు సన్న రైస్ ఇస్తున్నారు, చాలా హెల్దీగా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది. సరిగ్గా ఉండట్లేదు అంటున్నారు చాలా మంది. మాకు తెలుసు కదా, మేము తింటున్నాము. చాలా హెల్తీగా ఉంది, రాగి జావా, గుడ్డు, కర్రీస్ అన్ని బాగున్నాయి. అంటే ఇప్పుడు విద్యాశాఖలో మీకు ఇప్పుడు ఎలా ఉంది? విద్యాశాఖ మార్పులు ఏమైనా జరిగినాయి అక్కడ స్కూల్లో? నారా లోకేష్ గారు వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది. యూనిఫామ్, న్యూ బుక్స్ అన్ని చాలా బాగా ఇస్తున్నారు. బాగాలేదంట డ్రెస్సులు బాగున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ లో అలా ఉంటాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మాకు చాలా బాగా నచ్చింది. బాగోలేదు ఏదో ఇస్తున్నారు అది ఇది అని అంటున్నారు. చాలా బాగున్నాయి. పడ్డాయి సార్, పడ్డాయి. ఇద్దరు పిల్లలు పడ్డాయి, ఇప్పుడే పడ్డాయి. మెసేజ్ చూసాను, చాలా సంతోషంగా ఉంది సార్. అంటే ఇప్పుడు గతంలో గవర్నమెంట్ అప్పుడు మీకు వక్కలు పడిందా? బాబుకి ఒక్కడికే పడేది సార్, ఇద్దరు పిల్లలకు పడేది. ఈ ఇయరే ఫస్ట్ ఇయర్, దేవుడి దేవల, చంద్రబాబు గారి దేవల ఇద్దరు పిల్లలకు పడింది. అంటే ఇప్పుడు ఇద్దరు పిల్లలు పడటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఇప్పుడు ఎలాగో ఉన్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇలాంటి టైంలో ఆయన అలా మాకు చిన్న హెల్ప్ అంటే ఆయన త్వరగా మాకు అందరికి చాలా హ్యాపీగా, ఏదో మా కుటుంబానికి సాయం ఆయన ద్వారా మాకు సాయం అందినట్టు సార్. పడేది చాలా హ్యాపీ సార్, చాలా సార్. ప్రెసెంట్ చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో తన హెల్త్ కూడా బాగాలేదు నా హస్బెండ్ కి. ఈ డబ్బులు పడ్డ తర్వాత కొంచెం హ్యాపీ సార్. ఆయన చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు బాగుండాలి సార్, మళ్ళీ 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 గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు కూటమి పరిపాలన వచ్చింది, లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు మనం చూసినట్టయితే మెగా డిఎస్సి తీశారు, తర్వాత ఏమో ఎల్జీ కంపెనీలు వస్తున్నాయి. ఎలా ఉంటుంది నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం? బానే ఉంది సార్. ప్రెజెంట్ గవర్నమెంట్ బానే ఉంది. బట్ పరిపాలనలోకి వచ్చి 1 year అవుతుంది కాబట్టి మనం వేచి చూస్తూ ఉండాలి. ఇంకా టైం ఉందని కాదు, ఇప్పుడు వరకు చేస్తున్నవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఉండబోతుంది అంటారు. ఇంకా 1 year లోనే ఇన్ని అభివృద్ధులు తీసుకొని వచ్చారు. మన యోగాంధ్ర అనేది చాలా విజయవంతంగా జరిగింది. ఇప్పుడు లోకేష్ గారు అనేక రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఇంకా 4 years ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి సార్. గవర్నమెంట్ సెక్టర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్సో ఇప్పుడు ఐటీ సెక్టర్, ఇప్పుడు కాంగ్నిజెంట్ అనేది ఒకటి వచ్చింది కంపెనీ రీసెంట్ గా మన వైజాగ్ లో. అలాగే ఇన్ఫోసిస్ ఉంది, డేటా సెంటర్ ఉంది వైజాగ్ లో. అలాగే అమరావతిలో కూడా మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్ అనేది మనకి ప్రెజెంట్ తీసుకొచ్చారు రీసెంట్ గా. సో పాలన అయితే ప్రెజెంట్ బాగానే ఉంది, ఫ్యూచర్ లో కూడా బాగుంటది అని చెప్పి నమ్మకం అయితే కలుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే బ్రో, ఇప్పుడు
ఈ కూటమి పరిపాలనలోని శాంతి భద్రత ఎట్లా ఉన్నాయి? మీరు ఆ రోజు చూస్తున్నారు కదా, గత ప్రభుత్వం మీరు చూసారు, ఇప్పుడు వచ్చినప్పుడు ఎట్లా ఉంది శాంతి? అంతే గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత శాంతి భద్రతల విషయంలో చాలా చాకచక్యంగా మంచిగా ఉమెన్ ఎంపవర్మెంట్ లో కూడా చాలా ఇప్పుడు శక్తి యాప్ గానీ అలా ఉమెన్స్ ఎంపవర్మెంట్ గానీ ఈ విషయాలు ఆయన బాగానే చేస్తున్నారు. ఈ టీడీపీ గవర్నమెంట్ ఈ కూటమి పరిపాలన మీద మీకు నమ్మకం ఉందంటారా? నమ్మకం ఉంది సార్, డెవలప్ అవుతుంది. బట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ రావాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీల కలయికతో నడుస్తూ 1 by 1 డెసిషన్స్ కూడా కొంచెం లేట్ అయినా సరే కరెక్ట్ డెసిషన్స్ తో ముందుకు వస్తున్నారు. అలాగే మెగా డిఎస్సి కూడా స్టెప్ బై స్టెప్ అన్ని కేసులు కూడా కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఏంటంటే ఒక క్లియరెన్స్ గా ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశారు. జూలై 1st and 2nd డేస్ లో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. అవి క్లియర్ అయితే మ్యాక్సిమం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూసినట్టే గత ఐటీ మినిస్టర్ మీరు చూసారు, ఇప్పుడు ఐటీ మినిస్టర్ మార్పు ఏమైనా కనబడుతుంది? మార్పులు చాలా కనబడుతున్నాయి సార్. ఐటీ మినిస్టర్ ఇప్పుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తనయుడనే కాకుండా ఆ వేలో మనం చూడకూడదు. కూటమి పరిపాలనలో లోకేష్ గారి పరిపాలన అయితే మాత్రం చాలా చాకచక్యంగా ముందుకు ఎలా కొనసాగుతుంది. మినిస్టర్ ఎట్లా ఉంది? గత ఐటీ మినిస్టర్ అంటే ప్రజలే చూస్తున్నారు. గత ఐటీ మినిస్టర్ పరిపాలనలో ఎలా ఉంది విశాఖపట్నం, మన విశాఖపట్నం ఆయన గత ఐటీ మినిస్టర్ కూడా గతంలో ఎలాగుంది, ప్రెజెంట్ ఎలాగుందో మనం చూస్తూనే ఉన్నాం. అది అవగాహన, ఈ కూటమి పరిపాలన మీద నమ్మకం ఉంది సార్. ఇక 1 year అయింది. ప్రజలు కూడా ఒక ఏంటంటే అవగాహనతో ప్రజలు మనం చాకచక్యంగా గవర్నమెంట్ ని మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకొని మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఆర్గ్యూ చేయొచ్చు, మనం పోరాటాలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. బట్ ప్రెజెంట్ అయితే వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తీసుకొని గవర్నమెంట్ అనేది ముందుకు వెళ్తుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తగా చేయాలన్నమాట. సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు గానీ అభివృద్ధి గానీ ఎట్లా ఉంది? కొంచెం జగన్ మీద పరిపాలన బాగానే ఉందండి. రేట్ల విషయంలో కానీ రైట్స్ విషయంలో కానీ రేట్లు తగ్గించే ఉన్నాయి. పప్పులు అయ్యే రేట్లు తగ్గించి ఉన్నాయండి. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? కొంచెం హరాస్మెంట్ కొంచెం తక్కువ ఉందండి, ఫ్రీగా ఉంది. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతుంటుంది. గతంలో ఒక్కరికే వేసేవారు, చాలా పండుగలా చేసుకుంటుంటారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక విజనరీ నాయకుడు. మనం చూసినట్లయితే అనేక రకాల కంపెనీలు తీసుకొని వస్తున్నారు. మెగా డిఎస్ చేశారు, పిల్లలకు ఉద్యోగాలు. తర్వాత ఎల్జీ కంపెనీలు తీసుకొని వస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? సంతోషం అనిపిస్తుందండి, అవకాశం ఉందండి. జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? జగన్మోహన్ అయినా డెవలప్మెంట్ లేదు కానీ పథకాలు ఎక్కువ ఇచ్చారు అంతే. సూపర్ 6 అనేది కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. వస్తుంటాం. ఉందండి. జగన్మోహన్ రెడ్డి నేనే మళ్ళీ వచ్చేస్తాను, నరుకుతాను, రపరపలు ఆడిస్తాను అంటున్నారు. అలాంటి మాటలు ఆడొచ్చు అంటారు? ఆడగారదండి, తప్పండి. అతనే సీఎం, ఎక్స్ఎం కాబట్టి ఆడగారు. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు, విజనరీ నాయకుడు వచ్చారు. సరే, ఎట్లా ఉంది అభివృద్ధి కానీ సంక్షేమం? చాలా బాగుంది. అన్ని చేస్తున్నారు కదా, మీకు అన్ని చేస్తున్నారు కదా. వాళ్ళు పాత వాళ్ళు ఏమి చేయలేదు, ఓన్లీ బటన్ నొక్కారు. వీళ్ళన్నీ చేస్తున్నారు, ఈ బటన్లు నొక్కుతున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. రోడ్ల పనులు, ఈ పనులు, ఆ పనులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు రప్పిస్తున్నారు. ఇంకంతకన్నా ప్రజలకు ఏం కావాలి? తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. గతంలో ఒకరికే ఇచ్చేవారు, అది కూడా ఎప్పుడు వేసేవారు కూడా తెలియదు. ఇప్పుడు కరెక్ట్ స్కూల్ ఓపెనింగ్ కే వేయడం వల్ల ఇది పిల్లలకే ఉపయోగపడుతుందని ప్రజలు కూడా భావిస్తారు. బాగుంది, చాలా బాగుంది. అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వచ్చే వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఫీల్ అవుతున్నారు. అప్పుడేదో ఉంది, ఇప్పుడు ఓన్లీ బట్టలని ఒక కార్యక్రమం చేపట్టారు. అలా కాదు కదా, ఈ సంక్షేమ పథకాలు ఓ పక్క నుంచి అభివృద్ధి అన్ని చేసుకెళ్తున్నారు. అందరికి కనిపిస్తుంది కదా. లోకేష్ గారు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, మెగా డిఎస్సి ప్రకటించారు. తర్వాత ఏమో ఎల్జీ కంపెనీ తీసుకొని వస్తున్నారు. అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. ఇంకా 4 years లో ఎట్లా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇతనే వస్తే బాగుంటది. నెక్స్ట్ స్టెప్ కూడా, ఎందుకంటే మళ్ళీ డెవలప్మెంట్ ఉంటుంది. లేదంటే పడుకోవడమే. శాంతి పద్ధతి విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఎట్లా ఉంది? ఏది బ్రహ్మాండంగా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అతను వాళ్ళు ఏం చేశారంటే, ఇది దాని ఏంటంటారు, మిమ్మల్ని తీసుకెళ్ళి అవుట్ పెట్టడం, నన్ను తీసుకెళ్ళి అవుట్ పెట్టడం, మిమ్మల్ని ఇది అలా, అది కరెక్ట్ కాదు కదా. అది కరెక్ట్. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరిని పెడతాను లోపల పెట్టడం, మీకు వ్యతిరేకంగా చెప్తే నేను లోపల పెట్టేస్తాను, అది దట్ ఈస్ నాట్. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం చాలా 100% ఉంది. ఎందుకు లేదు? అది గ్రోత్ కనిపిస్తుంది కదా ఇక్కడ. లేదని మేము ఎలా చెప్పగలము? కనిపిస్తుంది క్లియర్ గా. నేను రోడ్లు వేస్తానంటారు, అదే వేస్తానంటారు, అన్ని చేస్తున్నారు. పక్క నుంచి రాజధాని కడుతున్నారు. వాళ్ళు రాజధాని తాగుపోయి మూసేశారు, డోర్ కట్టలు వేసేసి. అలాంటిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, పోతులు నాటాన్ని నరుకుతాను, రెపరెపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. ఒక ఎక్స్ఏం ఉండి ఇలాంటి మాటలు ఆడడం అది నేను యాక్సెప్ట్ చేయండి. నేనే కదా, ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆ మాత్రం ఈ మాత్రం నాడు జనాలు ఎవరు యాక్సెప్ట్ చేయరు. అది కరెక్టే కాదు. అది
చెప్పకూడదు. ఏమైనా వస్తే నువ్వు అభివృద్ధి చేసి చూపించు. నేనే చెయ్యం అభివృద్ధి. మీరే మిమ్మల్ని కొంచెం మీరు చేసి చూపించండి, చెయ్యండి. చేయకండి నేను వాళ్ళని మీ అందరిని గుర్తుపెట్టుకుంటాను, మీ పేర్లు రాసుకుంటాను, లిస్ట్ తయారు చేస్తాను. అది చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా నేను యాక్సెప్ట్ చేస్తాను.